స్థానిక నల్లగొండ పట్టణంలో గల ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ గారికి ఈ యొక్క ఓపెన్ పీజీ ఎగ్జామ్ సెంటర్ను కొనసాగించాలని చెప్పేసి వివిధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇందుకు గాను ప్రిన్సిపాల్ గారు కూడా సానుకూలంగానే స్పందించడం జరిగింది. అయితే అసలు విషయం ఏంటంటే గత కొన్ని దశాబ్ద కాలం నుంచి కూడా ఈ యొక్క ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటైన కాడి నుంచి కూడా ఈ యొక్క నాగార్జున కాలేజీని దానికి ఎగ్జామ్ సెంటర్గా కేటాయించడం జరిగింది. అదే అలవాటు పడ్డ ప్రజలు కూడా ఇదైతేనే ఎగ్జామ్ కానీ అన్నిటికీ అనుకూలంగా ఉంది, అవుట్ పార్కింగ్ అయితే ఏంది, అవుట్ పేరెంట్స్కి ఉండటానికి అయితే ఏంది, వసతుల కల్పన కూడా సరిగా ఉంది కాబట్టి అందరూ కూడా ఎక్కువ మొత్తంలో దీన్నే చూస్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పక్షంలో ఈ యొక్క స్ట్రెంత్ పెరిగిందని చెప్పేసి ఈ యొక్క ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ గారు సెంటర్ని తీసివేస్తాం, మేము ఒక వేరే సెంటర్ని చూసుకోవాలని చెప్పేసి చెప్పడంతో ఆ యొక్క కళాశాల ఆ యొక్క ఓపెన్ పీజీ విద్యార్థులు మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏంటంటే గర్భిణులకు ఇక్కడ ఏ కళాశాల కూడా అంత కన్వీనెంట్గా లేదు. ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ యొక్క చెట్ల మధ్య గర్భిణీలు మంచిగా ఎగ్జామ్ రాసుకునే అంతసేపు వాళ్ళ పిల్లలకు పాలించుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులు అయితే వాళ్ళని లాలబోసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇంత కన్వీనెంట్ ప్లేసు సెంటర్ పోతే మళ్ళీ రాదు. కాబట్టి ఈ యొక్క అవస్థలు బయట ఎదుర్కోలేమని చెప్పేసి ఆ యొక్క విద్యార్థులు మాకు రావడం జరిగింది. కాబట్టి ఇటు విషయాన్ని మన ప్రిన్సిపల్ గారికి నొక్కి చెప్పడంతో ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా సెంటర్ని కొనసాగించే ప్రయత్నం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.